సమాజంలో ఒకప్పుడు ప్రతి ఒక్కరికి ధర్మార్థ కామ మోక్షాల మీద మంచి అవగాహన ఉండి నీతి నిజాయితీతోటి బ్రతికేది. మాట మీద నిలబడేది. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల పూట అంటే కలియుగంలో పూట కొందరు మంచి వాళ్ళు బాధపడతారు ఎక్కువ. వాళ్ళు ఈ సమాజాన్ని అర్థం చేసుకోలేక ఇప్పుడు మన సాహిత్యం అంతా చదివి దాని ప్రకారం బ్రతకలేక ఈ కాలానికి అనుగుణంగా బ్రతకలేక ఎక్కడ చూసినా మాట మీద నిలబడేటోళ్ళు లేరు. కక్ష సాధింపు చర్యలు చేసేటోళ్ళు ఉంటారు. వాళ్ళు ఎట్లా బ్రతకాలంటే ఒక నలుగురిని అబ్జర్వ్ చేయాలంతే. టీచర్ను, డాక్టర్ను, పోలీస్ను, లాయర్ను అబ్జర్వ్ చేయాలి. ఈ నలుగురిని అబ్జర్వ్ చేస్తే సమాజం అర్థమవుతుంది. ఇందులో ఎవరు కరెక్ట్ లేరు. ఇప్పుడు వాళ్ళు మీ జీవితంలో మీకు ఎట్లాంటి వాళ్ళు తారసపడితే అలా బ్రతకాలన్నట్టు అంతే. టీచర్ ఉన్నాడు, డబ్బులు తీసుకొని చదువు చెప్పడు. డాక్టర్ ఉన్నాడు, డబ్బులు తీసుకొని వైద్యం చేయడు. పోలీసు ఉన్నాడు, అది చెప్పాల్సిన అవసరం లేదు. లాయర్ ఉన్నాడు, మంచికి వాదిస్తాడు, చెడుకు వాదిస్తాడు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? మంచిగా ఉండాలి, చెడుకు ఉండాలి, అట్లా బ్రతకాలి.